హలో అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి ఇత్తడి వంట పాత్రలండి. సో మనకి బ్రాస్‌లో జనరల్‌గా పూజా ఐటెమ్స్ ఎక్కువగా యూజ్ చేస్తారు కదా! బట్ ఈ మధ్య చాలా అంటే ఆల్మోస్ట్ 1, 2 ఇయర్స్ నుంచి ఎక్కువ అయిపోయిందనమాట యూసేజ్ అనేది. బ్రాస్ కుకింగ్ యుటెన్సిల్స్ అనేది యూసేజ్ చాలా పెరిగిపోయింది. చాలామంది యూజ్ చేస్తున్నారు. సో ఇదంతా మీకు నేను అగ్రోమెక్ ఇండస్ట్రీస్ నుంచి చాలా మంచి కలెక్షన్ ఉందనమాట. మనకి ఎవరైతే ఇత్తడిలో బ్రాస్‌లో కుకింగ్ యుటెన్సిల్స్ కొనుక్కోవాలి, ఆ కలెక్షన్ కావాలి అనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అనేది తప్పకుండా యూస్‌ఫుల్ అవుతుందండి. సో ఫస్ట్ అయితే మీకు గ్లాసెస్ కలెక్షన్ చూపిస్తానండి. ఇక్కడున్నంత గ్లాసెస్ కలెక్షన్ నేనైతే ఎక్కడా చూడలేదనమాట. అంటే బ్రాస్‌లో గ్లాస్ కలెక్షన్ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇది ప్రైస్ వచ్చేసి 265 అలా ఉందన్నమాట. సో అదే కాకుండా కింద ఏం రాకుండా జస్ట్ రౌండ్ బాటమ్ లాగా వచ్చింది చూసారా, ఇది వచ్చేసి 215 అండి. ప్రైస్ తగ్గట్టుగానే గ్లాసెస్ ఉన్నాయన్నమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది. దాంతోపాటు దానిపైన వచ్చిన డిజైనింగ్ అయితే చాలా బాగా నచ్చిందండి నాకు. చిన్న సైజ్ అనమాట. అంటే మనకి ఆల్మోస్ట్ ఒక 200 ml వాటర్ పడుతుంది అనుకోండి, అలా ఉంది సైజు. చాలా చాలా నచ్చింది నాకైతే. ఇవే కాకుండా ఒక స్పెషల్ గ్లాస్ చూపిస్తానండి. ఇది వచ్చేసి కొంచెం పెద్దగా ఉంటుంది సైజు. పీకాక్ డిజైనింగ్ వచ్చిందనమాట. పీకాక్ డిజైన్ వచ్చేసి మంచిగా ఎనామిల్ పెయింట్తో వచ్చిందండి. ఇది ప్రైస్ వచ్చేసి మనకి 370 రూపీస్ అనమాట. సో ప్రతి దానికి మనకి దానిపైనే ప్రైస్ మెన్షన్ చేసి ఉంటారు. దాని కెపాసిటీ ఎంత అంటే 200 ml, 250 ml, 300 ml అలా కూడా మెన్షన్ చేసి ఉంటారు. ఇక్కడ మెయిన్గా గ్లాసెస్కి మనకి డిజైనింగ్ అనేది చాలా బాగా ఇచ్చారండి. అవుట్ సైడ్ డిజైనింగ్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి బ్రాస్లోనే మనకి టీ గ్లాస్ అనమాట. చిన్న సైజు 140 రూపీస్. జనరల్గా మనకి ఫిల్టర్ కాఫీ టీ సెట్ దొరుకుతుంది కదా, బౌల్ వచ్చేసి గ్లాస్. అది కాకుండా ఓన్లీ సింగిల్ గ్లాసెస్ కావాలన్నా కూడా దొరుకుతాయి అన్నమాట. అండ్ అవే కాకుండా ఈ గ్లాస్ చూడండి, భలే డిఫరెంట్గా ఉంది కదా. ప్రైస్ వచ్చేసి 195 రూపీస్ అనమాట. అండ్ ఇది కూడా చాలా స్టాండర్డ్గా ఉందండి, బరువుగా స్టాండర్డ్గా ఉంది. ప్రైస్ వచ్చేసి 399 రూపీస్. ఇది కొంచెం డిఫరెంట్ డిజైన్ అనమాట. అంటే కార్వింగ్ డిజైన్ లాగా రాకుండా కొంచెం ఇలా లైన్స్ లాగా వచ్చి కొద్దిగా డిఫరెంట్గా ఉందన్నమాట. గ్లాసెస్ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయండి. అండ్ ఇది చూసారా, దీన్ని మగ్ గ్లాస్ అని మెన్షన్ చేశారు. ఇలా హోల్డ్ చేయొచ్చు అనమాట, హ్యాండిల్ ఉంటుంది. చాలా బాగుంది, బరువుగా ఉంది, బాగుంది. డిజైనింగ్ కూడా చాలా బాగుంది. 590 రూపీస్ అంట. అండ్ ఇవే కాకుండా ఇంకా బ్రాస్లో మనకి వైన్ గ్లాసెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. చాలా డిఫరెంట్గా అనిపించింది అనమాట నాకు. ఇంత కలెక్షన్ నేను ఎక్కడ చూడలేదు. ఇది వచ్చేసి వైన్ గ్లాస్ అనమాట. ప్రైస్ వచ్చేసి 565 రూపీస్. డిజైనింగ్, కార్వింగ్ అదంతా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకైతే. ఏదైనా యాంటిక్ పీస్ లాగా ఇంట్లో పెట్టుకోవడానికి కూడా డెకరేటివ్ పర్పస్ బాగుంటాయి ఇవి. అండ్ ఇది చాలా పెద్ద సైజ్ గ్లాస్ అండి. ఇది వచ్చేసి ప్రైస్ 560 రూపీస్ అనమాట. అండ్ ఇవి కాకుండా నార్మల్ సింపుల్ ప్లెయిన్ గ్లాసెస్ కూడా ఉన్నాయండి. ఇవి చూడండి, సింపుల్ ప్లెయిన్ గ్లాసెస్, లోపలంతా టిన్ కోటెడ్ అనమాట. ఇందాక చూసినవన్నీ టిన్ కోటింగ్ ఉండదు, ఇది మటుకు టిన్ కోటింగ్తో వస్తుంది. ప్రైస్ వచ్చేసి 370 రూపీస్ అండి. నెక్స్ట్ ఈ గ్లాస్ వచ్చేసి పెప్సీ గ్లాస్ అని మెన్షన్ చేశారండి. దానిపైన 205 రూపీస్ అనమాట. 205 రూపీస్. చిన్న సైజ్ అనమాట, చిన్నగా ఉంది సైజు, కానీ భలే ఉంది, డిఫరెంట్గా అనిపించింది. అండ్ ఇవే కాకుండా ఇంకా చాలా రకాల గ్లాసెస్ ఉన్నాయండి, ఒక్కటని కాదు. ఇక్కడ ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట. మీరు చూడొచ్చు, చిన్న సైజు టీ గ్లాసెస్ నుండి స్టార్ట్ చేస్తే వాటర్ తాగడానికని, వైన్ తాగడానికని, అలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కప్స్ మోడల్ అలా ఉన్నాయన్నమాట. కలెక్షన్ అయితే మీరు బ్రాస్లో కనుక గ్లాసెస్ కోసం వెతుకుతున్నట్లయితే అగ్రోమెక్ ఇండస్ట్రీస్కి వెళ్ళండి. మంచి కలెక్షన్ ఉంది, మంచి రీజనబుల్ ప్రైస్. మీరు బయట కూడా ప్రైస్ అనేది చెక్ చేసుకోవచ్చు. చాలా వేరియేషన్ ఉంటుందన్నమాట. ఇక్కడ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది. అండ్ కలెక్షన్ కూడా ప్లెంటీ ఆఫ్ కలెక్షన్ ఉంటుందండి. మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ రెడీగా ఉంటాయన్నమాట. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వడానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ చూపించిందంతా వచ్చేసి కంప్లీట్ గ్లాస్ కలెక్షన్ అండి. రెగ్యులర్గా మనం వాటర్ తాగడానికి యూజ్ చేయాలి అనుకుంటే ఈ గ్లాస్ కలెక్షన్ అనేది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు.
ఇది వచ్చేసి ఫిల్టర్ కాఫీ సెట్ అండి. ప్రైస్ వచ్చేసి 325 రూపీస్. ఇందాక మీకు చూపించిందేమో ప్లెయిన్ గ్లాస్ చూపించాను కదా, టీ గ్లాసెస్, కాఫీ గ్లాసెస్ అని, అది 140 రూపీస్ అనమాట. లేదు ఇలా ఫిల్టర్ కాఫీ సెట్లా మాకు కావాలి అనుకున్న వాళ్ళకి ఇది మంచి ఆప్షన్, 325 రూపీస్. ఇక్కడ ఈ సెట్స్ కూడా చాలా ప్లెంటీ ఆఫ్ క్వాంటిటీలో మనకి అవైలబుల్ ఉంటాయన్నమాట. మనకి ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మనకి ఈజీగా దొరికిపోతాయి. ఎవరికైనా రిటర్న్ గిఫ్ట్ లాగా గిఫ్టింగ్ పర్పస్లో ఇవ్వాలి అంటే కూడా తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇంకా ఇక్కడ ఇవే కాకుండా గరిటెలు ఉన్నాయండి. గరిటెల కలెక్షన్ కూడా చాలా బాగుంది, అంటే అన్ని వేరియేషన్స్లో ఉన్నాయి. అండ్ వంట చేసుకోవడానికి గిన్నెలండి. ఇది ఇప్పుడు చూపించే ఫస్ట్ పీస్ అయితే మటు కొద్ది కాస్ట్ ఎక్కువ ఉందన్నమాట. అంటే బరువు అండి, బరువును బట్టి కాస్ట్ అనేది ఉంటుంది. ఈ గిన్నె వచ్చేసి ప్రైస్ 3128 రూపీస్ అండి. 2.5 లీటర్ కెపాసిటీ అనమాట. దీనిపైన వచ్చిన లిడ్ వచ్చేసి 535. అండ్ ఇక్కడ కడాయి చూసారండి, ఫ్లాట్ కడాయి అనమాట, చాలా బాగుంది. 2 లీటర్ కెపాసిటీ అంట, విత్ లిడ్ వస్తుందన్నమాట, గ్లాస్ లిడ్. ప్రైస్ వచ్చేసి 4212 రూపీస్ అనమాట. చాలా బాగుంది. కడాయి అనేది చాలా క్వాలిటీ ఉందన్నమాట, లోపలంతా టిన్ కోటెడ్ ఉంది. అండ్ అవే కాకుండా రెగ్యులర్గా మనము గృహప్రవేశాలకి యూజ్ చేసేవి ఉంటాయి కదండి, దీని గుండి అని రాసి పెట్టారు దీనిపైన. చెంబు మోడల్లో ఉంటుందన్నమాట, టిన్ కోటింగ్ వస్తుంది లోపల. ఇవి రెగ్యులర్గా గృహప్రవేశాల్లో పాలు పొంగించడానికి, ఆ రోజు ప్రసాదాలు చేయడానికి యూజ్ చేస్తుంటారు కదా. సో ఇవి సైజెస్ వైజ్ ఉన్నాయన్నమాట. సో ఫస్ట్ చూపించింది వచ్చేసి 14 నెంబర్ సైజు, అది ప్రైస్ వచ్చేసి 925 రూపీస్ ఉందండి. తర్వాత 16 నెంబర్ ఉంది, ఇందులో మనకి 18 నెంబర్ అలా ఉన్నాయన్నమాట. 16 నెంబర్ వచ్చేసి 1260 రూపీస్ పడుతుంది. 18 నెంబర్ వచ్చేసి 1350 పడుతుందన్నమాట. అంటే మనకి సైజ్ పెరిగిన కొద్దీ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుందండి. అండ్ ఇందులోనే మనకి 10 నెంబర్ సైజ్ కూడా అవైలబుల్ ఉన్నాయి, చిన్నవి 550 రూపీస్లో. సో ఇలా చాలా కలెక్షన్ ఉందన్నమాట. ఈ కలెక్షన్ అయితే చాలా ఎక్కువ ఉంది, పీసెస్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ 10 నెంబర్ సైజ్ నుండి స్టార్ట్ చేస్తే మనకి అప్ టు 16 నెంబర్ సైజ్ వరకు, 18 నెంబర్ సైజ్ వరకు కూడా ఈ పాత్రలు అనేవి అవైలబుల్ ఉన్నాయండి. ఇవన్నీ కంప్లీట్ టిన్ కోటెడ్ అనమాట. సో టిన్ కోటింగ్ అంటే లోపల వైట్ కలర్ కోటింగ్ వస్తుందండి. సో అది రావడం వల్ల మనకి కుకింగ్ చేసుకున్నప్పుడు బాగుంటుందంట. టిన్ కోటింగ్ లేని వాటికంటే టిన్ కోటింగ్ ఉన్నవి ప్రిఫర్ చేయడం కుకింగ్ వెజల్స్కి చాలా బెస్ట్ అని చాలామంది చెప్తుంటారు. సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేస్తున్నాను. అండ్ ఇంకా కుకింగ్ కోసం చూస్తే గిన్నెలు మనం స్టార్టింగ్లో చూసింది కొంచెం బరువు ఎక్కువ ఉండి ప్రైస్ ఎక్కువ ఉంది కదండి. సో అలాంటివి కాకుండా తక్కువ వెయిట్ అనమాట, అంటే ఏదైతే ఉండాల్సిన వెయిట్లో ఉండే గిన్నెలు ఉన్నాయి విత్ టిన్ కోటింగ్. ఇవి ప్రైజెస్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయండి. నేను వీటి గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ కుకింగ్ బౌల్స్ అన్నీ వచ్చేసి 12 నెంబర్ నుంచి స్టార్ట్ చేస్తే 12 నెంబర్, 13, 14, 16, 18 అలా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ 13 నెంబర్ది వచ్చేసి మనకి 655 రూపీస్ పడుతుందండి. 14 నెంబర్ అయితే 850, 16 అయితే 1060, 18 నెంబర్ అయితే 1980. సో మనకి సైజ్ అనేది పెరిగిన కొద్దీ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎలాగో సైజ్ పెరిగిన కొద్దీ వెయిట్ అనేది కూడా చేంజ్ అవుతుంది కాబట్టి మనకి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందన్నమాట. జనరల్గా మీరు ఎక్కడ చూసినా కూడా బ్రాస్ ఐటమ్స్ వెయిట్ వైజే ఉంటాయండి హోల్సేల్గా తీసుకునే దగ్గర. సో వీళ్ళు ఏంటంటే ఆ వెయిట్కి తగ్గట్టు ప్రైస్ ఎంత పడుతుందో అదే ప్రైస్ డైరెక్ట్ ఎంఆర్పి పెట్టేస్తారనమాట. సో అగ్రోమెక్లో వెయిట్ వైజ్ ఇవ్వరు, పీస్ వైజే ఇస్తారు. సో ఆ వెయిట్కి ఎంత ప్రైస్ పడుతుందో అంతే ప్రైస్ మనకు ఎగ్జాక్ట్గా పీస్ వైజ్ కాస్ట్ పెడతారనమాట. సో మనకి ఆల్మోస్ట్ వెయిట్ వైజ్ తీసుకున్న ప్రైజే పడుతుంది కాబట్టి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మనకి బ్రాస్ కుకింగ్ యూటెన్సిల్స్ అనేది కొనుక్కోవచ్చు. దట్టు మనకి ఇందులో నెంబర్ ఆఫ్ వేరియస్ సైజెస్ ఉన్నాయి. తర్వాత వాటికి తగ్గట్టుగా పైన పెట్టుకోవడానికి ప్లేట్స్ కూడా బ్రాస్వి మనకి సపరేట్గా దొరుకుతున్నాయి. అండ్ కంప్లీట్ టిన్ కోటింగ్ వచ్చింది కాబట్టి బాగుంటుందన్నమాట. అండ్ ఇది చూసారా అండి, మీకు సర్వపిండి అంటే ఐడియా ఉండి ఉంటుంది, గిన్నె పిండి అంటారు, సర్వపిండి అంటారు, అలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుంది. దానితో పాటు ఫిష్ కర్రీస్ వండుకోవడానికి ఈ షేప్లో ఉండే గిన్నెలు బాగా సెట్ అవుతాయి అన్నమాట. ఈ ఫ్లాట్ గిన్నెల ప్రైస్ వచ్చేసి 2 నెంబర్ ఉందేమో 2599 ఉందండి. 1 నెంబర్ ఉన్నదైతే 1975 ఉందన్నమాట. వెయిట్ కూడా చాలా బాగున్నాయండి గిన్నెలు వచ్చేసి.
మంచి టిన్ కోటెడ్ ఉంది కాబట్టి మన కుకింగ్కి ప్రాబ్లం ఉండదు. ఫిష్ కర్రీస్కి, ఫిష్ ఫ్రైస్కి అయితే చాలా బాగా సూటబుల్ అండి. అండ్ సర్వపిండి పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. అండ్ ఇవే కాకుండా మనకి అన్ని గిన్నెలకు కావాల్సిన ప్లేట్స్ కావాలి కదా, సో పైన పెట్టుకోవడానికి ప్లేట్స్ కూడా వీళ్ళ దగ్గర సపరేట్గా ఉంటాయన్నమాట. సైజెస్ వైజ్ లైట్ వెయిటే ఉంటాయి. కంప్లీట్ బ్రాస్ సైజ్ ఏమంటారు, బ్రాస్ ప్లేట్స్ అనమాట. సో అవి కూడా చూపిస్తాను. అందులో కూడా మనకి నెంబర్ 1 సైజ్ అని, 2 సైజ్ అని, 3 సైజ్ అని ఉంటాయి. సో మనం ఏదైతే కుకింగ్ కోసం తీసుకున్న గిన్నె ఉంటుందో దాని సైజ్కి తగ్గట్టుగా ఉండే ప్లేట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇందులో నెంబర్ 1 సైజ్ వచ్చేసి 405 రూపీస్ ఉంది. నెంబర్ 2 వచ్చేసి 535 ఉంది. సో అలా మనకి సైజెస్ వైజ్ ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అండ్ అవే కాకుండా ఇక్కడున్న గరిటెల కలెక్షన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చిందండి. అంటే లోతు గరిటెలు ఉంటాయి కదా, అంటే రసం వేసుకోవడానికి, సాంబార్కి, పులుసు కూరలు ఉంటాయి కదా, సో పులుసు పెట్టుకునే కర్రీస్కి అయితే బాగుంటాయి. అవే కాకుండా నార్మల్ గరిటెలు కూడా ఉన్నాయన్నమాట. సో ఈ గరిటెలు, లోతు గరిటెలు వచ్చేసి 410 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ ఇదైతే చిన్న నార్మల్ గరిట, కొంచెం లెంత్ ఎక్కువ వచ్చి ఉందన్నమాట, 175 రూపీస్. లైట్ వెయిట్ ఉంది. ఇవి కూడా అన్ని వెయిట్ వైజే ఉంటాయండి ప్రైస్. కాకపోతే ఆ వెయిట్కి ఎంత ప్రైస్ ఉంటుందో అప్రాక్సిమేట్గా అంతే ప్రైస్ మనకి పడుతుందన్నమాట. అండ్ ఇది కూడా చాలా బాగా నచ్చిందండి నాకు. గరిట వచ్చేసి కుకింగ్కి చాలా బాగుంటుంది. అండ్ ఇది ప్రైస్ వచ్చేసి మనకి 375 రూపీస్ ఉందన్నమాట. చపాతీలు చేసుకోవడానికి సరాతం ఉంటుంది కదండి, మేమైతే సరాతం అనే అంటాము. ఆ గరిట కూడా ఉంటుంది. అది మనకి 395 రూపీస్ పడుతుందన్నమాట. అండ్ ఇవే కాకుండా జాలి గంటలు ఉంటాయి కదండి, అంటే డీప్ ఫ్రైస్ చేసుకోవడానికి, పూరి తీయడానికి అలాంటి వాటికి యూస్ చేస్తారు కదా, సో అలాంటివి కూడా ఉన్నాయన్నమాట. ఈ స్పూన్ వచ్చేసి మనకి 399 పడుతుందండి. చాలా బాగున్నాయి క్వాలిటీ. అండ్ ఈ జాలిగంట అని చెప్పాను కదండి, డీప్ ఫ్రైస్ కోసము 399 పడుతుందన్నమాట. ఇంకా చపాతీ చేసుకునే ప్యాన్స్ ఉన్నాయి, కడాయిస్ ఉన్నాయి, డీప్ ఫ్రై చేసుకునే కడాయిస్ అంటాం కదా, అవి కూడా ఉన్నాయి, మూకుళ్ళు. సో చపాతీ చేసుకునేది మనకి బ్రాస్లో నేనైతే ఇంతవరకు ఎప్పుడు యూస్ చేయలేదు. మీరు ఎవరైనా యూస్ చేస్తుంటే నాకు ఎలా ఉంటుంది ఏంటి అనేది తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇక్కడ ఉన్నటువంటి చపాతీ చేసుకునే ఏదైతే తవా ఉంటుందో బ్రాస్లో అనమాట, చాలా వెయిట్ ఉంటుంది. అది మనకి ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1890 పడుతుందన్నమాట. ఇక్కడ ఉన్న సైజెస్ అన్నీ ఈక్వల్ సైజెసే ఉన్నాయండి, సైజెస్ ఏం డిఫరెన్స్ లేవు, అన్నీ ఒకే సైజులో నెంబర్ ఆఫ్ పీసెస్ ఉన్నాయన్నమాట. అదే కాకుండా మూకుళ్ళు అంటాం కదా, సో ఇవి కూడా టిన్ కోటెడ్ వచ్చి ఉన్నాయండి. ప్రైస్ వచ్చేసి 4025. ఇది కొంచెం బరువుగా పెద్దగా ఉంటుంది కాబట్టి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇవే కాకుండా మనకి ప్రెషర్ కుక్కర్స్ ఉన్నాయి, 5 లీటర్స్లో, 2 లీటర్స్లో, అలా చాలా కలెక్షన్ ఉందండి బ్రాస్లో. సో మీరు బయటికి వెళ్తే ఎక్కడ దొరకని బ్రాస్ యుటెన్సిల్స్ కలెక్షన్ అనేది మనకి ఇక్కడ అగ్రోమెక్ ఇండస్ట్రీస్లో దొరుకుతుందన్నమాట. అగ్రోమెక్ ఇండస్ట్రీస్ అనేది సనత్ నగర్లో ఉంటుందండి. సనత్ నగర్ స్టీల్ ఫ్యాక్టరీ. అడ్రస్ విత్ ఫోన్ నెంబర్, లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేశానండి. ఎవరికైనా కావాలి అంటే చెక్ చేయొచ్చు. సో ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో అయితే తప్పకుండా మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళందరూ నా ఛానల్లో 100+ వీడియోస్ ఉన్నాయండి. మీకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేయండి. మీకు నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇదండి ఇవాల్టి వీడియో. మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తానండి. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.